helped us to receive His word in the last session. ముందు తరగతిలో దేవుని వాక్యాన్ని మనం స్వీకరించడానికి ప్రభు మనకు సహాయం చేశారు. Now as we continue to listen to the word of God, may the Lord help us. మనము దేవుని యొక్క వాక్యాన్ని కొనసాగిస్తూ ఉండగా వినుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. We will turn to Colossians chapter 1 once more. మరి ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనికి మన బైబిల్ గ్రంథాలను త్రిప్పుదాం. We will read from verse 24 on till verse 29. 24వ వచనం నుండి 29వ వచనం వరకు చదువుదాం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దేవుని వాక్యమును అనగా యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎటుదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణీయ ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచను. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. May the Lord add His blessings upon the reading of these verses. చదవబడిన వచనాలను ప్రభు మన కొరకు దీవించి అనుగ్రహించునుగాక. Last evening also we have been sharing certain truths from the same passage. ఇదే వాక్య భాగంలో నుంచి గత రాత్రి కొన్ని సత్యాలను మనం పంచుకున్నాం. We saw Paul is sharing about his own ministry. పౌలు గారు తన సొంత వ్యక్తిగత పరిచర్యను గురించి ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు. We saw his ministry in connection with the gospel. సువార్తకు సంబంధించిన ఆయన పరిచర్యను చూచాము. And we also saw his ministry in connection with the church. సంఘానికి సంబంధించిన విషయములో కూడా ఆయన పరిచర్యను మనం చూచాము. He had a ministry to the sinners and to the saints. పాపులకును పరిశుద్ధులకును ఆయన పరిచర్య చేసిన వాడుగా ఉన్నాడు. To the sinners he administered the gospel. పాపులకైతే ఆయన సువార్త పరిచర్య చేశాడు. And to the saints he brought the mysteries, the truths revealed unto him to them. అయితే పరిశుద్ధుల విషయంలోనైతే దేవుడు తనకు బయలుపరిచిన సత్యమును గూర్చినటువంటి మర్మములను ఆయన తెలియచేశాడు. And that truths that were made manifest to his saints, he says that it is about Christ in them, who is the hope of glory. ఆయన తనకు బయలుపరిచిన మర్మమును గురించిన సత్యమును తెలియచేస్తూ అది ఏమనగా క్రీస్తు మహిమయు నిరీక్షణయు ఉన్నాడు అనే సంగతిని తెలియజేస్తున్నాడు. We were dwelling upon that description that is given to the Lord Jesus there. అక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి ఇవ్వబడిన ఆ వివరణ మనం నిన్నటి దినాన చూచాము. The Lord Jesus Christ by the Spirit indwells every believer. ప్రభు యేసుక్రీస్తు వారు ఆత్మ ద్వారా ప్రతి విశ్వాసి యొక్క హృదయంలో నివసిస్తూ ఉంటాడు. And he is the hope of glory. ఆయనే మహిమ నిరీక్షణయై ఉన్నాడు. In connection with that we had seen that we had missed the glory. దానికి సంబంధించి మనము ఆ మహిమను పోగొట్టుకున్న విషయాన్ని చూడగలిగాం. That is in connection with that original fall in Adam. అది మొదటి ఆదామునకు సంబంధించిన వాస్తవికమైన పడిపోవటంలో మనం చూచాం. But in the work of redemption, what the Lord is doing is he is bringing many sons unto glory. అయితే విమోచన కార్యములో ప్రభు చేస్తున్న కార్యం ఏమిటంటే అనేకులను మహిమకు ఆయన తెస్తూ ఉన్నాడు. అనేక కుమారులను మహిమకు తెస్తున్నాడు. We had seen what all the Lord did to bring many sons unto glory. అనేకులైన కుమారులను మహిమకు తీసుకొని రావడానికి ప్రభు ఏమేమైతే చేశాడో ఆ సంగతులను మనం చూడగలిగాం. By God's grace we are also part in it. ప్రభు కృపను బట్టి
అందులో మనము కూడా పాలువారముగా ఉన్నాము. We are called unto eternal glory. మనము నిత్య మహిమకు పిలువబడిన వారము. But as we are in the path of that glory, మనము ఆ మహిమ మార్గములో పయనిస్తూ ఉండగా we saw that it is essential for us to move from one measure of glory to the greater measure of glory. అయితే మహిమ నుండి అధిక మహిమకు, తక్కువ కొలతలో నుండి ఎక్కువ కొలతలోనికి మనం మారవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. We saw that when we mention about the glory, it has to do with our character. మహిమ అనే మాటను మనం చూసినప్పుడు అది మన గుణ లక్షణాలకు సంబంధించింది అని చూసాం. Transformation should happen in our life. మన యొక్క జీవితాల్లో రూపాంతరం అనేది జరగాలి. We must be conformed to the image of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సారూప్యంలోనికి మనం మలచబడాలి. This is something that must happen in our life. మన యొక్క జీవితాలు ఇది ఖచ్చితంగా జరగవలసిన విషయం. Now those are the things that Paul tells in that portion. ఆ భాగంలో ఈ విషయాలను పౌలు గారు చెప్తూ ఉన్నాడు. When he does this ministry, ఆయన తన పరిచర్యను జరిగించినప్పుడు in verses 28 and 29 he says how he does it. 28, 29 వచనాల్లో ఆ పరిచర్యను ఆయన ఎలాగూ జరిగించాడో ఆ సంగతిని తెలియజేస్తున్నాడు. Whom we preach, warning every man and teaching every man in all wisdom. సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. Verse 29 says, whereunto I also labor, striving according to his working, which worketh in me mightily. 29వ వచనంలో అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. He tells about his labor in the ministry. పరిచర్యలో ఆయన ప్రయాసను గురించి ఈ వచనాలు తెలియచేస్తున్నాయి. But when he ministers or when he agonizes in the ministry, ఆయన తన యొక్క పరిచర్యను జరిగిస్తూ కార్యనిర్వహణ చేస్తున్నప్పుడు what is the purpose, what is the goal that he have before him? ఆయన ఎదుట తను కలిగి ఉన్న ఆ గురి, ఆ ఉద్దేశం ఏంటో ఇక్కడ చూపిస్తున్నాడు. There at the last portion of verse 28 says that we may present every man perfect in Christ Jesus. 28వ వచనంలో ఆ ఉద్దేశాన్ని తెలియచేస్తున్నాడు. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని. That's the goal in the ministry. పరిచర్యలో ఉండే గురి అది. Presenting every man perfect in Christ Jesus. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి. That means his desire is that others should be perfected. దాని యొక్క అర్థం ఏమిటి? ఆయనలో ఉండే కోరిక ఏమిటంటే ఇతర మనుషులు సంపూర్ణులు కావాలి అని. Earlier in verse 27 he had said about the hope of glory. 27వ వచనంలో ముందుగా మహిమ నిరీక్షణను గురించి ఆయన చెప్పాడు. The Lord Jesus Christ, he is the hope of glory. ప్రభువైన యేసుక్రీస్తు వారే మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. As he is in us, we can hope that we will be transformed, we will get conformed to the image of the Lord Jesus. ఆయన మనలో ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సారూప్యములోనికి మనం మలచబడగలమనే నిరీక్షణ కలిగిన వారముగా ఉంటున్నాం. That to happen in others, other believers, అది ఇతర విశ్వాసుల్లో జరగటానికి he is laboring, ఆయన ప్రయాసపడుచున్నాడు. and he says that through that labor he want to present every man perfect in Christ Jesus. ఆయన చెప్తున్నాడు ఆ యొక్క ప్రయాసలో ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని. That perfection is the same thing that he mentioned in the hope of glory. మహిమ నిరీక్షణలో ఆయన చెప్పిన ఆ సంపూర్ణత అదే. When we say hope of glory, as I explained, it means the transformation of the character. మహిమ నిరీక్షణను గురించి నేను మీకు వివరించినప్పుడు అది రూపాంతర అనుభవాన్ని గురించి తెలియజేస్తూ ఉంది. Christ likeness. క్రీస్తు వలె మలచబడాలి. When you speak about perfection also, it's the same. సంపూర్ణతను గురించి మాట్లాడినప్పుడు కూడా అదే భావం ఇస్తుంది. Progressing in Christian maturity. క్రైస్తవ పరిపక్వతలో పురోగతి సాధించాలి. Paul says that is his intention, that is his desire. పౌలు గారు చెప్తున్నాడు అది ఆయన కోరిక, అది ఆయన ఉద్దేశమై ఉన్నది. Now in this session we are going to concentrate on that perfection that we ought to have in our Christian life. మన క్రైస్తవ జీవితంలో మనం కలిగి ఉండవలసిన సంపూర్ణతను గురించి ఈ తరగతిలో మనం చూడబోతున్నాం. There are three kinds of perfections in the New Testament. క్రొత్త నిబంధన గ్రంథంలో 3 రకాలైన సంపూర్ణతలు ఉన్నాయి. That is in 3 tenses. అది 3 కాలాలకు సంబంధించిన సంపూర్ణత. We are already perfected. మనం ఇప్పటికే సంపూర్ణులముగా ఉన్నాం. We are being perfected. మనం సంపూర్ణులుగా చేయబడుచు ఉన్నాము.
and we are going to be perfect. మనం సంపూర్ణులము కాబోతూ ఉన్నాము. This perfection is maturity only. ఈ యొక్క సంపూర్ణత అనేది పరిపక్వత. So we are told that we are already matured. మనం చెప్పుకున్నాము ఇప్పటికే మనం పరిపక్వతలో ఉన్నాము. Being matured, or we are growing, మనము పరిపక్వతలో దినదినాభివృద్ధి చెందుతున్నాము. and it has a future aspect too. అది భవిష్యత్తు దృక్పథం కూడా అందులో ఉంది. Let's read verses where we see these three things. ఈ మూడు సంగతులు ఎక్కడైతే మనం చూస్తామో ఆ వచ్చిన భాగాలను మనం చదువుదాం. Coming to Hebrews chapter 10, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలోనికి రండి. and look at verse 14. 14వ వచనాన్ని చదువుదాం. There it says, for by one offering he hath perfected forever them that are sanctified. అక్కడ ఇలాగ చెప్పబడుతుంది, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు. He hath perfected forever. ఆయన సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు. We often call this as the positional perfection. ఇది తరచుగా మనం చెప్పే విషయం ఏంటంటే మనం కలిగి ఉన్న స్థితి సంబంధమైన సంపూర్ణత. Positional. We are in Christ Jesus. Because of that position, we are perfect. మనం కలిగిన స్థితిని బట్టి మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్నాము కాబట్టి మనం సదాకాలమునకు సంపూర్ణులముగా ఉన్నాం. మన స్థితిని బట్టి That is perfected. That is in past tense. అది మనం సంపూర్ణులుగా చేయబడ్డాం. అది భూతకాలానికి సంబంధించింది. If the Lord Jesus Christ is perfect, well, we who are in him, we are also perfect. ప్రభువైన యేసుక్రీస్తు వారు సంపూర్ణుడైతే ఆయనలో మనం ఉన్నాము కాబట్టి మనము కూడా సంపూర్ణులముగా ఉన్నాము. The perfection of the Lord Jesus Christ put into our account. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సంపూర్ణత మన యొక్క లెక్కలో వేయబడింది. Now come to Hebrews chapter 6. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోనికి రండి. There in verse 1 we see that word perfection occurring. 1వ వచనంలో కూడా సంపూర్ణత అనే మాట మనం చూడగలుగుతున్నాము. There it says, let us go on unto perfection. తెలుగు బైబిల్లో 2వ వచనంలో మనం చూద్దాం, సంపూర్ణుల మగుటకు సాగిపోదము. Yeah, let us go on unto perfection. సంపూర్ణుల మగుటకు సాగిపోదము. Now when the writer says we have to go on to perfection, that means we are not yet perfected. అయితే ఇక్కడ గ్రంథకర్త చెప్పే విషయం ఏంటంటే సంపూర్ణుల మగుటకు సాగిపోదామంటే ఇంకా మనం సంపూర్ణం కాలేదని అర్థం. We have to progress into that. మనం అందులో పురోగతిని సాధించాలి. This should happen in our day-to-day lives now. మన అనుదిన జీవితంలో ఇప్పుడు అది జరగాలి. We call this as the practical perfection. అది ఆచరణ సంబంధమైన సంపూర్ణత. The first one was positional. మొట్టమొదటిది స్థితి సంబంధమైన సంపూర్ణత. In Christ Jesus we are perfected once forever. క్రీస్తులో సదాకాలము మనం సంపూర్ణులముగా చేయబడ్డాం. But here this is another aspect of perfection. అయితే ఇక్కడ ఈ సంపూర్ణతలో ఉండే మరొక కోణం, మరొక దృక్పథం. This is practical, each and every day increasing in our perfection. అనుదినము మన యొక్క సంపూర్ణతలో మనం ఎదుగుతూ ఉండాలి అనుదిన జీవితంలో. Now come to chapter 11. ఇప్పుడు 11వ అధ్యాయంలోనికి రండి. Hebrews chapter 11. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. Look at verse 40. 40వ వచనాన్ని చూద్దాం. There also we see the same word occurring. అదే మాట అక్కడ వ్రాయబట్ట మనం చూస్తాం. God having provided some better thing for us, that they may without us should not be made perfect. వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండు నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనక మీరు వాగ్దాన ఫలం అనుభవింపలేదు. The writer is telling about the Old Testament personalities in chapter 11. 11వ అధ్యాయములో ఈ గ్రంథకర్త పాత నిబంధన గ్రంథంలో ఉన్న వ్యక్తులను గురించి వ్రాస్తూ ఉన్నాడు. They all received promises from God. వారందరూ కూడా దేవుని యొద్ద నుండి వాగ్దానాలు పొందారు. That they did not enter into it, experience it practically. అయితే వారు ఆచరణాత్మకమైనటువంటి అనుభవంలో ప్రవేశించలేదు. Now God is dealing with the matter of the believers, the New Testament believers. ఇప్పుడు క్రొత్త నిబంధన గ్రంథం యొక్క విశ్వాసులతో ఆయన ఇక్కడ వ్యవహరిస్తున్నాడు. Now that is what the writer says in verse 40. 40వ వచనంలో ఆ సంగతిని గ్రంథకర్త వ్రాస్తున్నాడు. Some better thing he has provided for us. ఆయన మనకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచాడు. And the Old Testament personalities should not enter into their perfection offered, their promises, without us.
అయితే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు మనము లేకుండా వారు సంపూర్ణతలో ప్రవేశించలేరు. One day the Lord shall bring everyone together into perfection. అయితే ఒక దినాన ప్రభు అందరిని కలిసి సంపూర్ణతలోనికి తీసుకొని వస్తాడు. So this perfection in verse 40 have to do with the future, the prospective perfection. ఇది 40వ వచనంలో మనం చూసే ఈ సంపూర్ణత భవిష్యత్తుకు సంబంధించినదిగా మనం చూడగలగాలి. What I am trying to say is, in the scripture we see 3 aspects of perfection. నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న విషయం ఏమిటంటే లేఖనములలో సంపూర్ణతను గురించి 3 రకాలైన దృక్పథాలు ఉన్నాయి. Positional perfection, స్థితి సంబంధమైన సంపూర్ణత, practical perfection, ఆచరణ సంబంధమైనటువంటి సంపూర్ణత, and prospective future perfection. భవిష్యత్తుకు సంబంధించినటువంటి సంపూర్ణత, పురోగతికి సంబంధించిన సంపూర్ణత. Now for the positional perfection we don't have to do anything. మన స్థితి సంబంధమైనటువంటి సంపూర్ణత కొరకు మనం ఏమీ చేయవలసిన అవసరం లేదు. We are perfected. మనం సంపూర్ణులమే. At the very moment we believed in the Lord Jesus Christ, we are in Christ Jesus. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన తక్షణమే మనం ప్రభువైన క్రీస్తులో ఉన్నవారము. What is true of him is true of us. ఆయన విషయంలో ఏదైతే వాస్తవం మన విషయంలో కూడా అదే వాస్తవం. About the prospective perfection also we don't have to do anything. భవిష్యత్తుకు సంబంధించిన సంపూర్ణత విషయంలో కూడా మనం చేయవలసింది ఏమీ లేదు. When the Lord comes, he will do it for us. ప్రభు వచ్చినప్పుడు మన కొరకు ఆయన దానిని చేస్తాడు. So the positional and prospective we don't have to worry about it. మన స్థితి సంబంధమైన భవిష్యత్తు సంబంధమైన సంపూర్ణత కొరకు మనం ఏది కూడా చేయవలసిన అవసరం లేదు. But that middle one, the present aspect, that is the practical perfection, that is something that we have to take care of. మధ్యలో ఏదైతే ఉన్నదో ఆచరణ సంబంధమైనటువంటి సంపూర్ణత, దాని కొరకు మనం ప్రయత్నం చేయవలసినటువంటి వారముగా ఉన్నాం. We have to practically progress in perfection. మనము ఆచరణాత్మకంగా సంపూర్ణతలో పురోగతిని సాధించాలి. One thing we have to remember, ఒక విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. you see, at every area there is a measure of perfection that we have to attain. మనము ప్రతి ప్రాంతంలో కూడా మనం పొందవలసినటువంటి సంపూర్ణతను గురించిన ఒక స్థాయి ఉంది. Think about a child growing. ఒక చిన్న బిడ్డ ఎదగటం చూడండి. When the child is small, we look at him and said, "Yeah, perfect child." ఒక చిన్న బిడ్డ జన్మించినప్పుడు ఆ బిడ్డ చాలా సంపూర్ణంగా ఉన్నాడని మనం చెప్తాం. Then he grows up, అతను పెరిగి పెద్దవాడయ్యేటప్పుడు, becomes a young man, యవనస్తుడైనప్పుడు, say perfect young man. సంపూర్ణుడైన యవనస్తుడు అంటాం. Then he grows up further, ముందుకు ఇంకా ఆయన వయసు పెరిగిన తర్వాత again there is a perfection that he is going to attain. మరలా తను పొందేటువంటి సంపూర్ణత భవిష్యత్తులో ఉంది. Similarly, think about a plant. ఆ విధంగానే ఒక మొక్కను గురించి ఆలోచించండి. When it grows up, we say a perfect plant. ఆ యొక్క మొక్క పెరుగుతూ ఉన్నప్పుడు ఆ సంపూర్ణమైన మొక్క అని చెప్తాం. Then the flowers come. ఆ తర్వాత దానికి ఆకులు వస్తాయి, కొమ్మలు వస్తాయి. Looking at that flowers also we say perfect. దానికి పుష్పాలు, పూలు వచ్చినప్పుడు కూడా దాన్ని చూసి ఇది సంపూర్ణంగా ఉందని చెప్తాం. When it bears the fruit, there is a perfection in that also. అయితే అది ఫలములు ఫలించినప్పుడు అప్పుడు కూడా దానికి ఒక సంపూర్ణత ఉంది. So at each level, at each stage, there is a perfection that we have to attain. కనుక ప్రతి దశలో కూడా ప్రతి సమయంలో కూడా మనం పొందవలసిన సంపూర్ణత ఒకటి ఉంది. Say maybe we are born again and God's children for the last 1 year. బహుశా మనం దేవుని యొక్క బిడ్డలుగా జన్మించి సంవత్సరం అయి ఉండవచ్చు. Maybe we are 1 year now with the Lord. ఇప్పుడు మన ప్రభుతో కూడా 1 సంవత్సర కాలం ఉండి ఉండవచ్చు. Say at 1 year there is a measure of perfection that we have to attain. 1 సంవత్సరానికి కావలసినటువంటి సంపూర్ణత మనం పొందవలసిన వారముగా ఉన్నాం. Or maybe we are 5 years in the Lord now. బహుశా ఇప్పుడు మనం ప్రభులో 5 సంవత్సరములుగా ఉండిన వారముగా ఉండవచ్చు. 5 years, well, there is a measure of perfection that we have to attain. 5 సంవత్సరాలకు సంబంధించిన మనం కలిగి ఉండవలసిన సంపూర్ణత ఉంది. Maybe some of us are 30 years, 40 years in the Lord. బహుశా మనలో కొంతమంది 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా ప్రభువులో ఉన్నవారు ఉండవచ్చు. There is a measure of perfection that we have to attain in that stage. అక్కడ కూడా ఆ వయసులో కూడా మనం పొందవలసినటువంటి సంపూర్ణతను గురించిన ఒక కొలత ఉంది. We believers ought to attain that measure of perfection that we have to attain at each stage. ప్రతి దశలో కూడా విశ్వాసులముగా మనం కలిగి ఉండవలసినటువంటి సంపూర్ణతను మనం సంపాదించుకోవలసినటువంటి వారముగా ఉన్నాం. That is what we call as practical perfection. దానినే మనం ఆచరణ సంబంధమైన సంపూర్ణత అని అంటాం. Sometimes we call it as relative perfection also. దాని మరొక మాటలో కూడా మనకు సంబంధించిన ఆ సంపూర్ణతగా కూడా దాన్ని మనం చెప్తాం. So this is a must. This maturity that ought to happen in our life is a must.
ఈ పరిపక్వత అనేది మన యొక్క జీవితంలో ఖచ్చితంగా జరగవలసినటువంటి విషయము, ఇది నిశ్చయము. When we come back to the Hebrews, మనం హెబ్రీయులకు రాసిన పత్రికలోనికి తిరిగి వచ్చినప్పుడు there in chapter 5 and verse 12, 5వ అధ్యాయం 12వ వచనంలో there the writer says about those Hebrews. హెబ్రీయులకు ఈ గ్రంథకర్త ఇలాగ రాస్తున్నాడు. There he says, for the time ye ought to be teachers, ye have need that one teach again, which be the first principles of the oracles of God, and have become such as have need of milk and not strong meat. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. There what the writer says is this: ఇక్కడ ఈ రచయిత ఇలాగ చెప్తున్నాడు. if you take into consideration the number of years you are in the Lord, మీరు ప్రభువులో ఉన్న కాలాన్ని బట్టి చూచినట్లయితే, ఆ సంవత్సరాలను బట్టి చూస్తే, by now you should have become teachers for others. ఈ సమయానికి మీరు బోధకులుగా ఉండవలసిన వారు. But see what is your condition. అయితే ఇప్పుడు మీ స్థితి ఏంటో చూడండి. You still need to be taught. ఇప్పుడు కూడా మీకు బోధింపవలసిన పరిస్థితి ఉంది. And that too not strong meat, but you need milk to be fed. అది కూడా బలమైన ఆహారం కాదు, మీకు ఇంకా పాలు త్రాపవలసిన పరిస్థితిలో ఉన్నారు. So he is telling, looking at the number of years you have spent in the Christian life, you should have become teachers. ఆయన ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే, మీరు క్రైస్తవ జీవితంలో ఉన్న కాలాన్ని, సంవత్సరాలను బట్టి చూస్తే మీరు ఈ పాటికి బోధకులుగా ఉండాలి. Now when we consider this, it is good for us to look into our own lives and see whether we are maturing or not, we are growing or not. ఈ వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు మన యొక్క జీవితంలో కూడా తగినట్లుగా, కాలానికి తగినట్లుగా మనం పరిపక్వత చెందుతున్నామా లేదనే సంగతిని పరిశీలన చేసుకొని పరీక్షించుకోవలసిన వారముగా ఉన్నాము. Growth in every other area we are very much concerned. ఇతర ప్రాంతాలన్నింటిలో ఎదుగుదల విషయంలో చాలా ఆలోచన కలిగి ఉంటాం. If we are not physically growing, we are concerned about it. మనం భౌతికంగా ఎదుగుదల లేకపోతే ఆలోచన చేస్తాం. If we are not having academic growth, we are concerned about it. విద్యా సంబంధమైనటువంటి ఎదుగుదల లేకపోతే ఆలోచన చేస్తాం. Economy, if that side we are not growing, we are concerned about it. ఆర్థికంగా మనం అభివృద్ధి చెందకపోతే ఆలోచన చేస్తాం. Socially, if you are not progressing, we are concerned about it. సమాజంలో మనకు పురోగతి లేకపోతే ఆలోచన చేస్తాం. What about the spiritual area? అయితే ఆత్మీయమైన సంగతి విషయం, in connection with the ministry, when we travel to various places, we live in various houses. మేము పరిచర్య నిమిత్తం ప్రయాణం చేస్తూ వెళుతూ ఉండగా అనేక రకాలైన గృహాల్లో మేము నివాసం చేస్తాం. If it is in a house where there are little small children, ఒకవేళ మేమున్న ఇంటిలో గనక చిన్న చిన్న పిల్లలు ఉన్నట్లయితే, I mean growing children, వారు పెరిగే పిల్లలు, on the wall you will see some marks, ఆ గోడల మీద కొన్ని గుర్తులు మనం చూస్తాం, కొన్ని మరకలు, some lines, కొన్ని గీతలు గీస్తూ ఉంటారు. So if you get hold of the children there and ask what it is, చిన్న పిల్లను పట్టుకొని మీరు గోడ మీద గీసిన గీత ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? they will tell you what it is. అదేంటో వాళ్ళు చెప్తారు. 2 years back I was this much. వాళ్ళు అంటారు, 2 సంవత్సరాల క్రితం నేను ఇంత ఉన్నాను. Now last year I was this much. నేను గత సంవత్సరంలో మరింత అయ్యాను. This year I am this much. ఈ సంవత్సరం మరింత అయ్యాను. They mark it, they are very careful. వారు ఆ మరకల గుర్తులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. It's good, I'm not telling that we should do that. అది మంచిదే, అలాగ చేయమని నేను చెప్పట్లేదు. When we were growing, we all used to do that. మనం చిన్న పిల్లలుగా ఉండి ఎదిగేటప్పుడు మన అందరం కూడా అలాగ చేసిన వారమే. But in the spiritual life also we ought to have that same concern. అయితే ఆత్మీయమైనటువంటి జీవితంలో కూడా మనం అదే ఆలోచన కలిగి ఉండాలి. How much am I growing in the Lord? ప్రభువులో నేను ఎంతగా ఎదుగుతున్నాను? What is the symptoms of being babes in Christ? ప్రభువులో పసిపిల్లలుగా ఉన్నారనే దానికి గుర్తులేంటి? How do we know whether we are still babes or we are grown up? మనం ఇంకను ప్రభువులో పసిపిల్లలముగా ఉన్నామనే దానికి, ఇంకా ఎదగలేదనే దానికి గుర్తేంటి? There are 3 symptoms. 3 గుర్తులు ఉంటాయి. Turn to Ephesians chapter 4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనికి రండి. Verse 14. 14వ వచనం. There Paul says that we henceforth be no more children, tossed to and fro, and carried about with every wind of doctrine, by the sleight of men, and cunning craftiness, whereby they lie in wait to deceive. అందువలన మనమిక మీదట పసిపిల్లలమయ్యుండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ
తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక. Be no more children. మనం ఇక మీదట పసిపిల్లలమై ఉన్నాం, అలాగ ఉండకూడదు. Paul is telling to the Ephesian believers. ఎఫెసీ విశ్వాసులకు పౌలు గారు ఈ మాట చెప్తున్నాడు. And what is the sign of being children? పసిపిల్లలకు సంబంధించిన గుర్తేంటి ఇక్కడ? They are tossed to and fro and carried about with every wind of doctrine. తప్పు మార్గమునకు కుయుక్తితో గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు కొట్టుకొని పోవటం. What it means is they can't discern what is the right doctrine and wrong doctrine. దానికి అర్థం ఏంటంటే సరి అయిన సిద్ధాంతం ఏమిటి, తప్పు సిద్ధాంతం ఏంటి అనే సంగతిని వారు వివేచించలేరు. When they hear one doctrine, they will say, yeah, that's right. ఒక సిద్ధాంతం వారు విన్నప్పుడు అది సరి అయినది అంటారు. They will go after that. వారు ఆ సిద్ధాంతం వెనక వెళతారు. When somebody else says something else, మరొక రకంగా చెప్తే they will say, well, that is right. ఇది సరి అయిన దాని గురించి కూడా చెప్తారు. Being carried away to and fro. అటు ఇటు అలా చేత కొట్టబడినట్లు కొట్టబడతారు. Let me tell you one thing. నేను మీకు ఒక విషయం చెప్పనివ్వండి. We are living in a time when lot of false teachings are coming up. అనేక దుర్బోధలు వస్తున్నటువంటి కాలంలో ఇప్పుడు మనం ఉన్నాం. Discernment, ability to judge, ability to know what is right and wrong, well, we ought to have who are living in this times. వివేకము ఈ కాలంలో జీవిస్తున్నటువంటి మనము తప్పు ఏంటో ఒప్పు ఏంటో మనం తెలుసుకోగలిగిన సామర్థ్యం ఉండాలి. Just think about, the media, social media. ఇప్పుడు ప్రసార మాధ్యమాన్ని గురించి చూడండి, సామాజిక మాధ్యమం. Now everything spreads, like forest fire very fast. చాలా దావాగ్నిలాగా వ్యాపిస్తూ ఉంటాయి ఇప్పుడు సమస్తం చాలా వేగంగా. And you cannot control it at all. దాన్ని ఎంత మాత్రం కూడా మనం నియంత్రించలేం. Lot of false teachings comes up each and every moment. ప్రతి సమయంలో కూడా రకరకాలైన చాలా దుర్బోధలు వస్తున్నాయి. Questioning the reliability of the scriptures. వాక్య సత్యాన్ని ప్రశ్నించే వాళ్ళు తయారయ్యారు. Questioning the deity of the Lord Jesus Christ. ఆధారపడిన విషయాలను ప్రశ్నిస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. Questioning the uniqueness of the Lord Jesus Christ. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క అసమానతను కూడా ప్రశ్నిస్తున్నారు. These are the truths that we all very firmly we hold fast. మనము ఈ సత్యాలను చాలా గట్టిగా స్థిరంగా పట్టుకొని ఉండాలి. They are fundamentals for us. అవి మన కొరకు చాలా ముఖ్యమైనవి, ప్రాథమికమైన విషయాలు. But we should be aware that these are being questioned each and every moment. అయితే ఇవి కూడా ప్రతి సమయంలో ప్రశ్నించబడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. And as I said, social media, even if we don't want it, it just comes before us. మనకు అవసరం లేదు అనుకున్నా కూడా ఈ సామాజిక మాధ్యమం మన ఎదుటికి వస్తూ ఉంది, అవగాహన కలిగి ఉండాలి. And when you see that 10 times, we also get doubt. 10 సార్లు అదే మనం చూసినట్లయితే మనలో కూడా సందేహం మొదలవుతుంది. So now Paul is telling, be no more children. అందుకే పౌలు గారు ఇక్కడ అంటున్నాడు, పసిపిల్లలమై ఉండక. Don't get carried away by every wind of doctrine. సిద్ధాంతానికి సంబంధించిన ప్రతి గాలికి కొట్టుకొని పోకూడదు. We should know what is right, what is wrong. తప్పు ఏమిటో ఒప్పు ఏమిటో మనం తెలుసుకొని ఉండాలి. Children are insensitive. అయితే చిన్న పిల్లలకు వివేచన అనేది ఉండదు. We ought to know what is right and what is wrong. తప్పేమిటో ఒప్పేంటో మనం తెలుసుకొని ఉండాలి. Think about little children. చిన్న పిల్లల గురించి ఆలోచించండి. I mean the children that are crawling. కొంతమంది ప్రాకే చిన్న పిల్లలు దోగాడే వాళ్ళు ఉంటారు. Put them on the floor. వారిని నేల మీద విడిచిపెట్టండి. They will crawl forward. వాళ్ళు ముందుకు ప్రాకుతూ వెళ్తారు. Whatever they see on the floor. నేల మీద ఏది వారికి కనిపిస్తే what they will do? వాళ్ళు ఏం చేస్తారు? They will take and see what it is good or not. ఆ వస్తువుని తీసుకుని మంచిదా కాదని చూస్తారా? No, they will not try to see that. అలాగూ వాళ్ళు చూడటానికి ప్రయత్నం చేయరు చిన్న పిల్లలు. Whatever they see in the floor, they grab it and put it in the mouth. వాళ్ళ నేల మీద ఏది చూసినా కూడా వెంటనే లాక్కొని నోట్లో పెట్టుకుంటారు. That's what Paul says there. అదే పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడు. Be no more children. పసిపిల్లలుగా ఉండొద్దు ఇంకా. Don't carried away by every doctrine. ప్రతి సిద్ధాంతానికి అటు ఇటు కొట్టుకొని పోవద్దు. You should have the ability to discern. మీరు వివేచించగలిగిన సామర్థ్యం కలిగి ఉండాలి. So there in that passage we see the first sign of being a babe. కనుక చిన్న పిల్లలుగా ఉండేవారిలో ఉండే మొదటి గుర్తు ఆ వాక్య భాగంలో మనం చూచాం. Insensitive. వివేచన లేదు. Secondly, రెండవదిగా 1 Corinthians chapter 3. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం.
verses 1 to 3. 1 నుండి 3 వచనాల వరకు. There Paul is telling that he could not speak to them as unto spiritual, but as unto babes in Christ. అయితే ఆత్మ సంబంధులైన మనుషులతో పౌలు గారు వారితో మాట్లాడటం లేదు కానీ పసిబిడ్డలతో మాట్లాడినట్లు మాట్లాడవలసి వస్తుంది. Why? ఎందుకని? You are carnal. మీరు శరీర సంబంధులు. Then he says in verse 3 about that carnality. ఇక్కడ 3వ వచనంలో శరీర సంబంధులైన వారి విషయాన్ని గురించి చెప్తున్నాడు. శరీరం అంటే ఏంటి? Envying, strife, divisions, అసూయ, కలహము ఇలాగున్నాయి అక్కడ. lot of fights were there. చాలా విషయాలు ఉన్నాయి అక్కడ. Sometimes I say like this. కొన్నిసార్లు ఇలాగ చెప్తాను నేను. We get a little proud about our own assemblies only when we read 1 Corinthians. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చదివితేనే మన సంఘాల గురించి మనం అతిశయపడతాం. Lot of problems among the Corinthians. ఎందుకంటే కొరింథీ సంఘంలో చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి అవి మనలో లేవని అతిశయపడతాం. Our assemblies do not have that much problems. అన్ని సమస్యలు మన స్థానిక సంఘాల్లో లేవు. So in the beginning itself he tells about the first 4 chapters he tells about the disunity that was there. ఇక్కడ 1వ అధ్యాయం నుంచి మాత్రమే కాదు అధ్యాయాలన్నిట్లో కూడా అనైక్యతను గురించి పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడు. The first 4 chapters. మొదటి 4 అధ్యాయాల్లో there was fight among them. వారి మధ్యలో కలహాలు ఉన్నాయి. Think about our own children. మన సొంత పిల్లల గురించి ఆలోచించండి. Well, parents are happy when they go to school. వారు పాఠశాలకు వెళ్ళినప్పుడు అప్పుడు తల్లిదండ్రులకు సంతోషం. Sometimes when they come back, next 1 week holiday. ఒకవేళ వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఇంకా వారం రోజు సెలవులు అన్నారనుకోండి, they throw their bags. వాళ్ళ సంచులను విసిరేస్తారు. They throw their books. వారి పుస్తకాలను విసిరేస్తారు. They are very happy. చాలా సంతోషంగా ఉంటారు. But then we start scratching our head, isn't అయితే ఇప్పుడు మనము తల్లిదండ్రులు తలగిరుకోవటం ప్రారంభం చేస్తాం. 1 week no peace in the home. ఇంటిలో ఒక వారం రోజులు ఇక నెమ్మదే ఉండదు. Fights between children. పిల్లల మధ్యలో కలహాలు, కొట్లాటలు. That's their nature. అది వారి యొక్క స్వభావం. But sometimes believers are also like that. కొన్నిసార్లు విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు. In fights. ఈ పసిపిల్లలాగా ఈ గొడవల్లో కలహాల్లో ఉన్నారు. Yeah, fight in the assemblies. సంఘాలలో కలహాలు. That shows that we are still children. అది చూపించే విషయం ఏంటంటే మనం ఇంకా పసిపిల్లలలాగానే ఉన్నామని చెప్తుంది. Babes in Christ. క్రీస్తులో పసిబిడ్డల్లాగా ఉన్నాం. The first symptom was insensitive. మొట్టమొదటి గుర్తు ఏంటంటే వివేచన లేకపోవడం. The second symptom is in fights. రెండవదిగా మనం గమనిస్తే కలహాలు ఉన్నాయి. Now number 3. ఇప్పుడు మూడవది. Just now we read Hebrews chapter 5. ఇప్పుడే మనం చదివాం హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో. There the writer says that he could not speak to them as unto grown up, but as unto children. ఇక్కడ గ్రంథకర్త రచయిత వ్రాస్తూ ఏమంటున్నాడంటే చిన్నపిల్లలతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడవలసి వస్తుంది అని అంటూ ఉన్నాడు. There he says that I cannot speak to you, I cannot give you strong meat, but I can give you only milk. నేను మీకు బలమైన ఆహారాన్ని పెట్టలేకపోతున్నాను, పాలు తాగే స్థితిలోనే మీరున్నారు. Why? ఎందుకని? You cannot digest strong meat. బలమైన ఆహారాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. Now when you read the verses about that, ఆ పైన ఉన్న వచనాలు మనం చదివితే the writer was about to tell about the Melchizedekan priesthood of the Lord Jesus Christ. ఆ పై వచ్చిన భాగాల్లో మెల్కీసెదెకు అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రధాన యాజకత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. Now when he referred to that in verse 10, ఆ సంగతులను చూపిస్తూ 10వ వచనంలో he is thinking about the readers. అక్కడ చదివే వారిని గురించి ఆలోచిస్తున్నాడు. If I write this, these people are not going to understand. నేను వ్రాసినా కూడా వీళ్ళకి అర్థమయ్యేటట్లుగా లేవు. Then he goes on to say about their spiritual condition. ఆ తర్వాత వారి ఆత్మీయ స్థితిని గురించి వారికి చెప్తూ ఉన్నాడు. You are babes. మీరు పసిపిల్లలే. You need milk. మీకు పాలు అవసరం. Strong meat cannot go in. ఆ బలమైన ఆహారం మీరు తినలేరు. Sometimes believers are also like that. కొన్నిసార్లు విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు. Don't speak doctrines and all that. మాకు సిద్ధాంతాలు అసలు బోధించొద్దు అంటారు. Tell us something practical. ఏదైనా అనుసరణ సంబంధమైన విషయాలు చెప్పండి అంటారు. Preach from Psalms. కీర్తనల గ్రంథంలో నుంచి ప్రసంగించండి అంటారు. Don't go in depth and all that. ఆ లోతుగా వెళ్ళొద్దులేండి అంటారు. We don't understand. మాకు అర్థం కాదు. If at all you are preaching, we will go to sleep. మీరు అలాగే ప్రసంగం చేస్తే మేము నిద్రపోతాం. That is being babes. అది బలహీనులైన పసిపిల్లల తత్వం. Can call it as indigestion. అది అజీర్ణముగా మనం చెప్పవచ్చు. Not able to digest deep things of the scriptures. లేఖనములో ఉండే లోతైనటువంటి సంగతులను జీర్ణము చేసుకోలేనటువంటి స్థితి. These are the symptoms of being immature.
అది పరిపక్వత లేని అపరిపక్వతకు సంబంధించిన విషయాలు ఇవన్నీ. See, it is God's desire that we would mature, we would be perfected. మనము పరిపక్వత చెందుతూ సంపూర్ణతలోనికి వెళ్ళాలని మన ఎడల దేవుని కోరిక. Coming back to chapter 4 of Colossians, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనికి తిరిగి రండి. when you read verse 12, 12వ వచనాన్ని మనం చదివితే there we see Epaphras praying for these believers in Colossae. కొలస్సీలో ఉన్న విశ్వాసుల కొరకు ఇక్కడ ఎపఫ్రా ప్రార్థన చేయటం మనం చూస్తాం. Paul is telling it like this: పౌలు గారు ఇలాగ చెప్తున్నాడు, Epaphras, who is one of you, a servant of Christ, saluteth you, always laboring fervently for you in prayers, that ye may stand perfect and complete in all the will of God. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. In the beginning, when we were reading the end of chapter 1, ప్రారంభంలో 1వ అధ్యాయం ముగింపు మనం చదివినప్పుడు there Apostle Paul said about his own labor also. ఆయన పౌలు గారు తన సొంత ప్రయాసను గురించి అక్కడ He చెప్తున్నాడు. says, I am striving according to his working, according to God's working in him. ఆయన క్రియాశక్తిని బట్టి లేక దేవుని క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నానని పౌలు చెప్తున్నాడు. Now he is telling about Epaphras. ఇక్కడ ఎపఫ్రాను గురించి 4వ అధ్యాయంలో చెప్తున్నాడు. He says, he always labors fervently for you in prayers. అతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. What is the purpose? ఉద్దేశం ఏంటి? That ye may stand perfect. మీరు సంపూర్ణులుగా నిలవబడాలని. As we had seen earlier, ప్రారంభంలో మనం చూచినట్లు Epaphras was the one who brought this Colossians to the Lord. ఈ కొలస్సీలో ఉన్న వారిని ప్రభువులోనికి తీసుకుని వచ్చిన వాడు ఎపఫ్రా. He was the one, he was the spiritual father to them. ఆయన వారికి ఆత్మీయ తండ్రిగా ఉన్నవాడు. Now when the false teachers came, they all went after them. Many of them went after them. అయితే దుర్బోధకులు వచ్చినప్పుడు అనేక మంది దుర్బోధకులు వెంట వెళ్ళిపోయారు. They showed the symptom of being children spiritually. వారు ఆత్మీయంగా పసిపిల్లలు అనే సంగతి ఇలాగ దుర్బోధలను వెంబడించడం ద్వారా They తెలియజేస్తున్నారు. were not able to discern what is right and wrong. తప్పేమిటో ఒప్పేమిటో వారు వివేచించలేని స్థితిలో ఉన్నారు. They went after the wrong things. వాళ్ళు తప్పు మార్గంలో వెంట వెళ్ళారు. Now Epaphras is praying that God may help them to mature in their life. ఇప్పుడు ఎపఫ్రా ప్రార్థన చేస్తున్నారు, వారు ఆత్మీయతలో పరిపక్వత చెందాలని దేవునికి మొరపెడుతున్నారు. As the spiritual father, he was concerned. ఆత్మీయ తండ్రిగా వారి ఎడల ఆలోచన కలిగి ఉన్నాడు. Yes, we ought to be concerned about our own spiritual maturity and others' maturity. మన సొంత పరిపక్వతను గురించి, ఇతరుల పరిపక్వతను గురించి కూడా మనం ఆలోచన చేయాలి. May the Lord help us that we may have that burden about our spiritual growth. మన ఆత్మీయ ఎదుగుదలను గురించి ఆ భారము మనం కలిగి ఉండినట్లుగా దేవుడు మనకు సహాయం చేయను గాక. Now what are the essentials for Christian maturity? క్రైస్తవ పరిపక్వతకు అవసరమైన ఆవశ్యకతలు ఏమిటి? The answer to that we can see from various portions in the scripture. దానికి సమాధానంగా లేఖనాలలో చాలా భాగాలు మనం చూడగలం. But I want to have your attention turned to chapter 6 of Hebrews. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోనికి మీ యొక్క దృష్టిని నేను తేవాలనుకుంటున్నాను. We will, as I mentioned in chapter 5, the last portion, he was telling about the immaturity of these believers. 5వ అధ్యాయం చివరి భాగంలో విశ్వాసుల యొక్క అపరిపక్వతను గురించి పౌలు గారు చెప్తున్నాడు. Now in the beginning of chapter 6, he tells what they should do to mature in Christian life. 6వ అధ్యాయం ప్రారంభంలో క్రైస్తవ జీవితంలో పరిపక్వత చెందాలంటే ఏమి చేయాలో ఆ సంగతిని చెప్తున్నాడు. We will read that 3 verses there. ఆ 3 వచనాలు మనం చదువుదాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణ మగుటకు సాగిపోదము. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగూ చేయుదము. If you look at these 3 verses, ఈ 3 వచనాలు మనం చూసినట్లయితే there are 3 phrases I want you to notice. ఇక్కడ మనము 3 పదజాలాలను గమనించాలని నేను చెప్తున్నాను. In verse 1, leaving. 1వ వచనములో విడిచి means you have to leave certain things. అంటే కొన్ని విషయాలను మనం విడిచిపెట్టాలి. Secondly, 2వదిగా let us go on unto perfection.
సంపూర్ణుల మగుటకు సాగిపోదము. Let us go on. సాగిపోదము. That means we have to take something, we have to do certain things. మనం ఏదైనా చెయ్యాలి, మనం ఏదో ఒక విషయాన్ని తీసుకోవాలి. Then coming to verse 3, 3వ వచనంలోనికి ఇప్పుడు వస్తే, this we will do if God permits. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగు చేయదము. That means going on to perfection can happen only if God works in us. పరిపక్వతలోనికి సంపూర్ణముగా వెళ్ళటం దేవుడు అనుమతిస్తేనే జరుగుతుందని అర్థం. If God permits. దేవుడు అనుమతిస్తే. So notice that three things. ఈ 3 విషయాలను గమనించండి. Number 1, మొట్టమొదటిది, for spiritual growth or maturity or perfection, we have to leave certain things. ఆత్మీయమైనటువంటి ఎదుగుదలకు, ఆత్మీయమైనటువంటి పరిపక్వతకు, సంపూర్ణతకు కొన్ని విషయాలను మనం విడిచిపెట్టాలి. We have to take certain things. కొన్ని విషయాలు మనం తీసుకోవాలి. Still, we have to depend on God for maturity. అయినప్పటికీ కూడా పరిపక్వత కోసం మనం దేవుని పైన ఆధారపడాలి. Those are the 3 essentials for perfection. సంపూర్ణతకు అవసరమైన 3 అవసరాలు, 3 ఆవశ్యకతలు. What we have to leave? మనం ఏమి విడిచిపెట్టాలి? Here in verse 1, there are a lot of things, principles of doctrine of Christ, etc. ఇక్కడ ఈ వచన భాగాల్లో మనం చూస్తే సిద్ధాంతాలు, బోధ, చాలా చాలా విషయాలు ఉన్నాయి. Those are according to the context of the Hebrews. అది హెబ్రీయులకు సంబంధించిన విషయంలో వ్రాయబడిన సంగతులయ్యి. We are not going to touch that. వాటిని మనము వాటిలోనికి వెళ్ళడం లేదు. We are going to consider things in our context. మన సందర్భానికి సంబంధించిన విషయంలో మనం ఆలోచన చేయబోతున్నాం. Let us turn to other 2 portions. మరో 2 వాక్య భాగాల్లోనికి మనం త్రిప్పుదాం. Coming to 1 Peter chapter 2. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం Verse 1. 1వ వచనం. Here also Peter is telling about spiritual growth. ఇక్కడ కూడా పేతురు ఆత్మీయ ఎదుగుదలను గురించి మాట్లాడుతున్నాడు. Notice that there in verse 2 he says that we may grow thereby. అక్కడ 2వ వచనంలో మనం గమనించినట్లయితే మనము ఎదుగు నిమిత్తము అనే మాట మనం చూస్తాం. 3వ వచనంలో he is telling about spiritual growth. ఆత్మీయ ఎదుగుదలను గురించి ఇక్కడ చెప్తున్నాడు. Now in verse 1 he is asking us to lay aside certain things. 1-2 వచనాల్లో మనం గమనిస్తే మనం కొన్ని విషయాలను పక్కన పెట్టాలి అని పేతురు గారు ఇక్కడ చెప్తున్నాడు. Or we have to leave certain things. లేక కొన్ని విషయాలను మనం విడిచిపెట్టాలని చెప్తున్నాడు. What are they? ఏమిటవి? All malice. Yes. All guile and hypocrisies and envies and all evil speakings. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని విడిచిపెట్టాలి. That means keeping these things in our life, well, it's not going to help us in growth. వీటిని మన లోపల హృదయంలో ఉంచుకున్నట్లయితే అవి మన ఎదుగుదలకు దోహదం చేయకపోగా ఆటంకంగా ఉంటాయి. Come to James chapter 1. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలోనికి రండి. Look at verse 21. 21వ వచనాన్ని చూద్దాం. In this passage and the verses following, James is also telling about the spiritual growth. ఇక్కడ ఆ తదుపరి వచనాల్లో యాకోబు కూడా ఆత్మీయమైన ఎదుగుదలను గురించి చెప్తున్నాడు. But in the beginning of verse 21, అయితే 21వ వచనం యొక్క ప్రారంభంలో he says, wherefore lay apart all filthiness and superfluity of naughtiness and receive with meekness the engrafted word which is able to save your souls. అందుచేత సమస్త కల్మషమును, విర్రవేగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. Means all unnecessary things should go out from our life if we want perfection, if we want growth. దాని యొక్క అర్థం ఏంటంటే ఎదుగుదల కావాలి అంటే, సంపూర్ణత కావాలి అంటే మన యొక్క జీవితంలో ఉండే అనవసరమైనవన్నిటినీ తీసి ప్రక్కన పెట్టాలి. Think about a farmer. ఒక వ్యవసాయకుని గురించి ఆలోచన చేయండి. రైతు Before he sends his seed into the field, ఆ భూమిలో తాను విత్తనం విత్తక మునుపు he will remove all the weeds from the field. ఆ యొక్క పొలములో ఉన్నటువంటి గురుగులన్నిటినీ తొలగిస్తాడు. As the plant grows, ఆ యొక్క మొక్కలు పెరిగేటప్పుడు then also he will go in the middle and pull out all the weeds from tares from it. ఆ మొక్కలు పెరిగే సమయంలో కూడా మధ్యలో నుండి వెళుతూ అనవసరమైన గురుగులను వాటిని పెరికి వేస్తాడు.
That's something that we should do in our spiritual life. మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా అటువంటి కలుపును మనం తీసి తొలగించేసేయాలి. A farmer will never think like this. ఒక వ్యవసాయకుడు ఎప్పుడు కూడా ఇలాగ ఆలోచన చేయడు. Let that also grow together. అది కూడా పెరగనియండి అనుకోడు. No, he will never leave a place in the in his plot for weeds to grow. తన యొక్క పొలములో గురుగులే కానీ కలుపు కానీ పెరగటం ఎన్నడూ కూడా వ్యవసాయకుడు ఒప్పుకోడు, అలాగూ ఎదగనీయడు. He will remove all the weeds. ఆ గురుగులన్నిటిని ఆ కలుపంతటిని తీసివేస్తాడు. He knows that otherwise his plant is not going to grow. తనకు తెలుసు, ఎందుకో తెలుసు, అవి గనుక ఉన్నట్లయితే తన పెరగవలసిన మొక్క పెరగదు అని. In the spiritual life also that's the same principle. ఆత్మీయ జీవితంలో కూడా అదే ప్రాథమిక సూత్రం. We have to leave certain things. కొన్ని విషయాలను మనం విడిచిపెట్టాలి. Or as we saw in Peter and James, we should lay aside certain things. పేతురు యాకోబు గారు చెప్పినట్లుగా కొన్ని విషయాలు మనం మాని ప్రక్కన పెట్టాలి. This morning as we are together, ఈ ఉదయ కాలంలో మనందరం కూడి వచ్చి ఉండగా, and when we are considering these portions, ఈ వాక్య భాగాలను మనం ఆలోచిస్తుండగా, we should go into our lives and examine there and see what all are the things still growing there which ought to be pulled out. మన యొక్క జీవితాల్లోనికి మనం వెళ్ళి చూసినట్లయితే మనం ఇంకను పెరికివేయవలసినటువంటి విషయాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని గురించి మనం ఆలోచన చేయాలి. Without that we cannot go on to perfection. అది లేకుండా, వాటిని తీసివేయకుండా సంపూర్ణతలోనికి మనం సాగిపోలేము. It may be a wrong relationship in our life. మనకు జీవితంలో తప్పుడు సంబంధాలు ఉన్నాయేమో. It may be some sin which we nurture in our life. మనకు జీవితంలో మనము పోషిస్తున్నటువంటి పాపం ఏదైనా ఉందేమో. It may be, spending too much of time on social media, TV, things like that. బహుశా టీవీ ఎదుట లేక సామాజిక మాధ్యమంలో ఎక్కువ సమయాన్ని మనం గడుపుతూ ఉన్నామేమో. Wrong friendships, తప్పుడు స్నేహాలతో ఉన్నామేమో. unworthy words, అనవసరమైనటువంటి మాటలు, అసహ్యమైన మాటలను ఉచ్చరిస్తున్నామేమో. wrong attitudes, తప్పుడు వైఖరి కలిగి ఉన్నామేమో. Scripture tells pull out all that from our life. లేఖనాలు చెప్తుంది మన యొక్క జీవితంలో నుండి వాటన్నిటిని పెరికివేయండి. Otherwise you cannot mature in Christian life. లేనట్లయితే క్రైస్తవ జీవితంలో నీవు పరిపక్వతలోనికి రాలేవు. Without maturity we cannot have a useful life. పరిపక్వత లేకుండా ఉపయోగకరమైన జీవితాన్ని మనం కలిగి ఉండలేము. Without maturity we cannot be a fruitful Christian. పరిపక్వత లేకుండా ఫలభరితమైన క్రైస్తవులుగా మనం ఉండలేము. I hope that no one of us want a fruitless barren life. మనలో ఎవరూ కూడా ఫలములు లేనటువంటి గొడ్డు జీవితాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడం. We want to be fruitful. మనం ఫలభరితంగా ఉండాలనుకుంటాం. But if it should happen, అయితే అది జరగాలంటే lay aside all those unnecessary things from your life. నీ యొక్క జీవితంలో ఉన్న అనవసరమైన వాటన్నిటిని తీసి ప్రక్కన పెట్టండి. Examine your life and deal with those wrong things that are there. నీ జీవితాన్ని గురించి నువ్వు పరిశీలన చేసుకొని అనవసరమైన వాటి విషయంలో నువ్వు వ్యవహరించాలి. May the Lord help us that we may take this matter very seriously. ఈ విషయాన్ని చాలా తీవ్రంగా తీసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. Second one, రెండవదిగా we have to take certain things. కొన్ని సంగతులు మనం తీసుకోవాలి, మనకు అవసరం. In Hebrews 6 what we saw is leaving. That was the first word. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మొదటిది మనం ఏం చూస్తున్నాం? విడిచి అనే మాట చూస్తాం. Secondly, let us go on. రెండవదిగా సాగిపోదాము. That tells about certain things you ought to have in your life. అది ఏం చెప్తుందంటే మన యొక్క జీవితంలో మనం కలిగి ఉండవలసిన కొన్ని విషయాల గురించి చెప్తుంది. Now for growth, what all we ought to take in our life? ఇప్పుడు మనం ఎదుగుదల నిమిత్తం మన యొక్క జీవితంలోనికి ఏమేం మనం తీసుకోవాలి? There are many provisions given for our growth. మన ఎదుగుదలకు అనేక సదుపాయాలు మనకి ఇవ్వబడ్డాయి. The most important one is the word of God itself. అత్యంత ప్రాముఖ్యమైనది దేవుని వాక్యం. And along with that we can add sufferings also. దానితో కూడా శ్రమానుభవాన్ని మనం కలపవచ్చు, శ్రమలు. And then we have the fellowship of the saints. అప్పుడు పరిశుద్ధుల యొక్క సహవాసం మనం కలిగి ఉన్నాం. And even the temptations to sin, if we rightly deal in that occasion, even that can make us strong. పాపము చేయటానికి మనకు వచ్చేటువంటి శోధనల విషయంలో మనం జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే మనం బలపరచబడతాం. We just try to elaborate these 4 things. ఈ 4 విషయాలను మీదట
విస్తరించి చెప్పాలనుకుంటున్నాను. What was the first thing I said? మొట్టమొదటిగా నేనేం చెప్పాను? The word of God. దేవుని వాక్యం. Among these four which I mentioned now, word of God is the most important one. నేను మీతో ప్రస్తావించిన 4 విషయాల్లో అత్యంత ముఖ్యమైనది దేవుని వాక్యం. When we come to 2 Timothy chapter 1, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయంలోనికి మనం రాగా in verses 13 and 14, 13-14 వచనాలలో there Paul tells about the word of God. దేవుని వాక్యాన్ని గురించి పౌలు గారు అక్కడ చెప్తున్నాడు. He mentions it as the sound words. అక్కడ చెప్పినటువంటి ఆ వాక్యాన్ని గురించి అది దృఢమైనదిగా పౌలు గారు చెప్తూ ఉన్నాడు. Hold fast the form of sound words. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును గట్టిగా పట్టుకోమంటున్నాడు. Yeah, you have that word sound words. ఇక్కడ మంచి పదార్థము అనే మాట మనం చూస్తున్నాం. What does that mean? Sound words? దాని యొక్క ఆ మాటకు అర్థం ఏంటి? Sound. దృఢమైన. Is it preaching loudly? అంటే పెద్దగా కేకలు వేసి ప్రసంగాలు చేయటమా? The word used there for that word sound means healthful. ఇక్కడ ఉపయోగించబడిన హితవాక్యము లేక మంచి పదార్థము అని ఆ పదానికి అర్థం ఏమిటంటే ఉపయోగకరము అని అర్థం, సహాయకరం. Healthful, not helpful. ఆరోగ్యకరమైనది, హితవాక్యము ఆరోగ్యకరమైనది అని అర్థం. That was a word often used in connection with food. సహజంగా ఆ పదం ఎక్కువ సార్లు ఆహారానికి సంబంధించి ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైనది. Suppose a person is admitted in the hospital. ఒకవేళ ఒక వ్యక్తి మరి వైద్యశాలలో చేర్చబడినట్లయితే 1 week is there in the hospital. ఆ వైద్యశాలలో 1 వారం దినములు ఉన్నాడు. Takes lot of medicines. చాలా ఔషధాలు తీసుకున్నాడు. And he is clear from that disease. ఆ యొక్క రోగము నుంచి విడుదల పొందాడు. And the doctor will discharge him. అక్కడ వైద్యుడు ఆయన బయట పంపించేశాడు హాస్పిటల్ నుంచి. And when he goes home, ఇంటికి వెళ్ళిన తర్వాత well, the doctors give a list of things also which we'll have to eat. ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా వైద్యులు ఒక పొడవైనటువంటి జాబితా ఇస్తారు, ఏమేం తినాలి ఏం తినకూడదని. Now the disease is not there. ఇప్పుడు ఆ రోగం లేదు. But health is not at normal. అయితే ఆరోగ్యం ఇంకా సరికాలేదు. Now to health to regain, he will have to eat certain things. అయితే ఆరోగ్యాన్ని తిరిగి మరలా పొందటానికి కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవాలి. So the list of that will be given. అందు నిమిత్తమై ఏమేం తినాలో ఏం తీసుకోవాలో ఆ జాబితా పట్టిక ఇస్తారు. The word used for such foods is used over here. కనుక ఆ ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఉపయోగించబడే పదమే ఇక్కడ కూడా ఉపయోగించబడింది, హితవాక్య ప్రమాణము లేక మంచి పదార్థము అని. హెల్త్ఫుల్ ఫుడ్, ఆరోగ్యకరమైన ఆహారము. What it means is the word of God is the healthful food, hygienic food that is given to you and I by God. దాని యొక్క అర్థం ఏమిటంటే దేవుడు మనకిచ్చినటువంటి దేవుని యొక్క వాక్యము ఆరోగ్యకరమైన ఆహారము, పరిశుభ్రమైన ఆహారము. Without this you cannot grow. ఇది లేకుండా మనం ఎదగలేము. A person cannot say like this. ఒక వ్యక్తి ఇలాగ చెప్పకూడదు. I want to grow. నేను ఎదగాలి. I want to be fruitful. నేను ఫలభరితంగా ఉండాలి. But don't ask me to sit and read this. కూర్చొని వాక్యం చదవమని మాత్రం చెప్పొద్దు అనకూడదు. I am not that kind of a person. నేను ఆ విధమైన వ్యక్తిని కాదు. I don't read. నేను చదవను. Young people these days don't read. యవనస్తులు ఈ దినాల్లో చదవరు. Yes or no? అవునా కాదా? Don't ask me to read. చదవమని చెప్పొద్దు నాకు. I will come for meetings, I will listen. నేను కూటానికి వస్తాను, వింటాను. Every other thing I will do. అన్ని చేస్తాను గాని. But don't ask me to study the word of God. అయితే దేవుని వాక్యాన్ని ధ్యానం చేయమని మాత్రం చెప్పొద్దు నాకు. You won't grow. నీవు ఎదగలేవు. No one of us will say like this. మనల్ని ఎవ్వరు కూడా ఇలాగ చెప్పకూడదు. I want to grow but I don't want to eat food. నేను ఎదగాలి అయితే ఆహారం నాకు వద్దు అని చెప్పకూడదు. Nobody will say like that. ఎవరు అలాగ చెప్పడానికి లేదు. In the spiritual life also it's the same thing. ఆత్మీయమైన జీవితంలో కూడా అదే. This is the food given to us. ఈ ఆహారం మనకి ఇవ్వబడింది. If we don't feed on it, మనం ఈ ఆహారాన్ని తీసుకోకపోతే we cannot grow. మనం ఎదగలేం. If no growth, ఎదుగుదల లేకపోతే no fruitfulness. ఫలభరితంగా ఉండం. Perfection will never happen. మన యొక్క జీవితంలో పరిపక్వత అనేది జరగదు. Now look at another word also there in that same verse itself. అదే మనం చదివిన వచనంలో మరొక వాక్యాన్ని కూడా చూడండి. మొదటిది హితవాక్యము, రెండవది That same verse, hold fast the form of sound words. Form.
నీకు అప్పగింపబడిన మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మలో కాపాడుము. హితవాక్య ప్రమాణమును గైకొనము. ప్రమాణమును గైకొనము. I think that is the word. ప్రమాణమును గైకొనము. The form of sound words. ప్రమాణమును గైకొనము. I will explain that word form. ఈ ప్రమాణము లేక ఆ సంపుటిని గురించి నేను మీకు వివరిస్తాను. You think about a plastic chair. ఒక ప్లాస్టిక్ కుర్చీ గురించి ఆలోచన చేయి. Go to the factory where these are made. అవి తయారు చేయబడే ఒక కర్మాగారానికి వెళ్ళండి. There will be a die, a mold. అక్కడ వాళ్ళకి అచ్చు ఉంటుంది. అది ఏ ఆకారంలో రావాలనో అచ్చు ముద్ర ఉంటుంది అక్కడ. And they will put the raw materials inside that. ఆ లోపల ఆ పదార్థం అంతా ప్లాస్టిక్ పదార్థం ముద్దగా లోపల వేస్తారు. And then that plastic, it may be liquefied and later, cooled. ఆ ప్లాస్టిక్ కరిగిపోయి ద్రవరూపంగా మారి తర్వాత చల్లారిపోతుంది. And after it is cooled, అది చల్లారిపోయిన తర్వాత later they will open that mold. తర్వాత ఆ అచ్చును తెరుస్తారు. And from that they take a object with that same shape of that mold. ఆ అచ్చు లోపల ఉండే ఆకారము ఏదైతే ఉందో అదే ఆకారములో మరి తయారైనటువంటి ఆ ప్లాస్టిక్ ను బయటికి తీసుకొస్తారు. That mold or that die gives form, shape to that object. ఆ లోపల ఉన్నటువంటి ఆకారం ఏదైతే ఉందో అచ్చు ముద్ర ఏదైతే ఉందో దానికి ఒక ఆకారాన్ని ఇస్తుంది ఆ ప్లాస్టిక్. The word used for that form, that mold is used here for that word form. ఇక్కడ ప్రమాణ వాక్యము లేక మనం గమనించినట్లయితే ప్రమాణము అనే పదము దానికి సంబంధించి ఉపయోగించబడింది. The word of God is like a mold for us. దేవుని యొక్క వాక్యం మన కొరకు మనలో ఒక ఆకారానికి తీసుకొని వచ్చే అచ్చులాగా ఉంది. It gives shape to our life. మన జీవితాలకు అది ఒక ఆకారాన్ని ఇస్తుంది. Let's turn to Romans chapter 6. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోనికి రండి. There also we see this same idea used. ఇదే తలంపు ఉపయోగించబడిన వాక్యాన్ని అక్కడ మనం చూస్తాం. Chapter 6. 6వ అధ్యాయం. And look at verse 17. 17వ వచనాన్ని చూడండి. There we read like this, but God be thanked that ye were the servants of sin, but ye have obeyed from the heart that form of doctrine which was delivered you. మీరు పాపమునకు దాసులై ఉంటది గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితురు దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరు. Yeah, there we see the form of doctrine. ఇక్కడ ఉపదేశ క్రమము మనం చూస్తున్నాం. There that word form is the same word. ఇక్కడ ఉపయోగించిన ఆ క్రమము ఏదైతే ఉందో ఇక్కడ చెప్పబడిన ప్రమాణము ఈ రెండు కూడా ఒకే పదాలు. Form, mold. ఒక ప్రమాణం, ఒక ఆకారం. Doctrine, doctrines are like a mold, like a die. సిద్ధాంతాలు ఈ ప్రమాణము లాంటి, క్రమము లాంటి, అచ్చు లాంటి. There it says form of doctrine which was delivered you. అయితే అది మన ఉపదేశ క్రమం మీకు అప్పగించబడును అని అంటాడు. మీకు అప్పగింపబడితురు. Yeah, there what is translators what they have told is that form of doctrine is given unto us, delivered to us. ఇక్కడ అనువాదకులు ఏం చెప్పారు అంటే ఈ ఉపదేశ క్రమం ఇక్కడ చెప్పబడిన ఉపదేశ క్రమం మనకు ఇవ్వబడింది. మీరు అప్పగింపబడితురు అంటే ఆ ఉపదేశ క్రమం మనకు ఇవ్వబడింది. In Telugu also is the same way? Yes. Yeah. But actually the meaning is not that. That's not the right way of rendering it. వాస్తవానికి మనం వ్యక్తీకరించాల్సిన సరైన భావం అది కాదు. కానీ the form of doctrine into which you were delivered. ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితురు అదే సరైనటువంటి పదం. Not that the form of doctrine was delivered to us. ఉపదేశ క్రమం మనకి ఇవ్వడం కాదు. But the form of doctrine into which you were delivered. ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడ్డారు. So the doctrine, the word of God is the form, is the mold for us. దేవుని యొక్క వాక్యము ఒక ఉపదేశ క్రమం మనకు కావలసిన ఆకారానికి సంబంధించిన అచ్చు లాంటిది. So the word of God, we have to, give ourselves to the keeping of the word of God. మనలను మనము దేవుని యొక్క ఉపదేశ క్రమానికి ఆ వాక్యాన్ని అనుసరించడానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. Then the word of God will put its impression upon us. అప్పుడు దేవుని యొక్క వాక్య ప్రభావం మన యొక్క జీవితంలో ఉంటుంది. Tell me, what is the content of the scriptures? లేఖనముల యొక్క సారాంశం ఏంటో చెప్పండి. The Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారే. Yesterday also I had mentioned that. నిన్నటి దినాన కూడా నేను ప్రస్తావించాను. And when we study the word of God, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు, when we commit ourselves unto it, దానికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు the impression of Christ will come on us. క్రీస్తు
సారూప్యం మనలోనికి వస్తుంది. That's maturity. అదే పరిపక్వత. That's perfection. అదే సంపూర్ణత. It must happen in our lives. మన జీవితంలో జరగాలి. Tell me, where did the believers or the disciples get the title Christians for the first time? చెప్పండి నాకు, విశ్వాసులు క్రైస్తవులని మొట్టమొదటిగా ఎక్కడ పిలువబడ్డారు? ఆ పేరు ఎక్కడ వచ్చింది మొట్టమొదటిగా? Antioch. అంతియోకయలో. Where do we see that? ఎక్కడ మనం చూస్తాం అది? Acts. అపోస్తలుల కార్యములు. That's all? అంతేనా? Acts. అపోస్తలుల కార్యములు. Which chapter? ఎన్నో అధ్యాయం? 11. 11వ అధ్యాయం. Verse 26. ఎన్నో వచనం? Yeah. In 26వ వచనం. in verse 26 we have. 26వ వచనంలో మనం చూస్తాం. Now tell me, how did they get that name Christians there? అక్కడ వారికి క్రైస్తవులు అనే పేరు ఎలా వచ్చింది? I will explain that. అది నేను మీకు వివరిస్తాను. When you read chapter 8, we see the gospel spreading from Jerusalem to various other places. 8వ అధ్యాయంలో మనం చూస్తే సువార్త యెరూషలేము నుండి అనేక ప్రాంతాలకు విస్తరించింది. Goes to Samaria. సమరయాకు వెళ్ళింది. And goes on spreading. విస్తరిస్తూ ఉంది సువార్త. Wherever the believers were scattered, they shared the gospel in all those places. అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు ఎక్కడెక్కడైతే చెదిరిపోయారో అక్కడ వారు సువార్త ప్రకటించడం ప్రారంభించారు. It reached up to Antioch. అంతియోకయ వరకు చేరింది సువార్త. And through the preaching of the gospel there, అక్కడ సువార్త ప్రకటించడం ద్వారా a company of people came to the Lord. అక్కడ కొంతమంది ప్రభువు నమ్ముకొని రక్షింపబడ్డారు. The people in Jerusalem came to know that an assembly is now planted in Antioch. యెరూషలేములో ఉన్నటువంటి పరిశుద్ధులకు తెలిసింది అంతియోకయలో ఒక స్థానిక సంఘం ఏర్పడిందని. When the church heard that, ఆ సంఘం ఆ వార్త వినినప్పుడు they were very happy. వారు చాలా సంతోషించారు. What did they do? వారు ఏం చేశారు? యెరూషలేము సంఘం ఏం చేశారు? They sent a man to Antioch. అంతియోకయకు ఒక మనిషిని పంపించారు. Who? ఎవరైనా? Barnabas. బర్నబా. Barnabas reached there at Antioch. బర్నబా అంతియోకయకు చేరాడు. And he exhorted them to continue in faith. వారు విశ్వాసములో కొనసాగాలని వారిని ప్రోత్సహించాడు, బలపరిచాడు. Exhorted them. వారిని ప్రోత్సహించి బలపరిచాడు. What is the meaning of that word Barnabas? బర్నబా అనేటువంటి పేరు నాకు అర్థం ఏంటి? Yeah, the son of consolation, the son of exhortation. ఆదరణ పుత్రుడు, ప్రోత్సహించేవాడు. So that was his gift. అది తన యొక్క వరం. To encourage others. ఇతరులను ప్రోత్సహించటం. So he went there and encouraged the believers to continue in faith. ఆయన అక్కడికి వెళ్ళి విశ్వాసులు విశ్వాసములో స్థిరంగా ఉండాలని వాళ్ళని ఆదరించి ప్రోత్సహించాడు. Now we have to see another line of development also. అక్కడ మరొక అభివృద్ధిని కూడా మరోవైపు మనం చూస్తాం. అక్కడ in chapter 9, 9వ అధ్యాయంలో we see Saul being converted. సౌలు అక్కడ మారటం మనం చూస్తాం, మారాడు. And on the way to Damascus, the Lord arrested him and he was converted there. దమస్కు మార్గంలో ప్రభువు సౌలును దర్శించాడు, సౌలు మారు మనసు పొందాడు. And he goes to Damascus. ఆయన దమస్కునకు వెళ్ళాడు. Stayed there with the disciples. శిష్యులతో అక్కడ నివసించాడు. Preached Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రకటించాడు. Problems happened there. అక్కడ సమస్యలు వచ్చాయి. So he was sent to Jerusalem. తర్వాత యెరూషలేమునకు పంపబడ్డాడు. There also he preached the gospel. అక్కడ కూడా సువార్త ప్రకటించాడు. Problems came there too. అక్కడ కూడా సమస్యలు వచ్చాయి. And from there he was sent to Cilicia, Tarsus, his own country. అక్కడ నుంచి తన సొంత ప్రదేశమైనటువంటి తార్సునకు వెళ్ళాడు. కిలికీలోని తార్సునకు వెళ్ళాడు. What he was doing there in Cilicia? కిలికీలోని తార్సులో ఏం చేస్తున్నాడు? We are not sure. మనకు ఖచ్చితంగా తెలియదు. But when you come to later history, we understand that there were churches planted in Cilicia. తర్వాత చరిత్రలో మనం చూచినట్లయితే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే కిలికియాలో కూడా సంఘాలు ఏర్పడ్డాయి. So probably in this time he came to Cilicia and Paul might have planted this. బహుశా ఆ సమయంలో పౌలు కిలికియాకు వచ్చినప్పుడు సువార్త ప్రకటించాడు, సంఘాలు ఏర్పడ్డాయి. So now coming back to Antioch. ఇప్పుడు మరలా తిరిగి అంతియోకయకు వస్తున్నాడు. Barnabas, he exhorted them to continue in the faith. అక్కడ వారు విశ్వాసంలో కొనసాగాలని బర్నబా వారిని ప్రోత్సహించాడు. Then Barnabas thought like this. అక్కడ బర్నబా ఇలాగ బోధించాడు. Exhortation alone is not sufficient for these people. ఈ ప్రజల కొరకు కేవలం ప్రోత్సాహం మాత్రమే సరిపోదు. They need sound teaching. వారికి బలమైన దృఢమైన బోధ కావాలి. They should study the word of God, the doctrines. వారు దేవుని వాక్యాన్ని బోధను వారు చదవాలి, ధ్యానం చేయాలి. He thought for a person.
ఒక వ్యక్తిని గురించి బర్నబా ఆలోచన చేశాడు. If Paul comes here, it will be good. పౌలు గనుక ఇక్కడికి వస్తే బాగుంటుంది. He goes to Cilicia. అతను కిలికియాకు వెళ్ళాడు. Finds Saul there. అక్కడ సౌలును కనుగొన్నాడు. These days it's easy to contact people. ఈ దినాలలో ఎవరినైనా కనుక్కోవాలంటే చాలా సులభం. But this Barnabas did not have a mobile phone. ఆ దినాలలో బర్నబాకు ఫోన్ లేదు, మొబైల్ ఫోన్ లేదు. Saul also did not have సెల్ one. ఫోన్ ఇద్దరికి లేదు, సౌలుకు కూడా లేదు. So he had to go there. అయితే తను అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. Search him out. సౌలు కోసం వెతకాలవలసి వచ్చింది. Found him out. కనుక్కున్నాడు. And forced him to go along with him to Antioch. అంతియోకైకు తనతో కూడా రావాలని బలవంతం చేశాడు. Both of them came to Antioch. ఇద్దరు అంతియోకైకి వచ్చారు. 1 year they stayed with the assembly there. ఆ సంఘంతో సంవత్సర కాలం వాళ్ళు ఉన్నారు. Taught the assembly there. అక్కడ సంఘానికి బోధించారు. What happens when we study the word of God? దేవుని వాక్యాన్ని మనం చదివితే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? Normally nothing happens, isn't it? సహజంగా ఏం జరగదులేండి. Anything happens? ఏమైనా జరుగుద్దా వాక్యం చదివితే? How much we study, isn't it? ఎంత వాక్యం చదువుతాం మనం? I'm not telling that nothing is happening. ఏం జరగదని నేను చెప్పట్లేదులేండి. Yeah, there was a great change there in the life of the believers there in Antioch. అవును, అంతియోకయలోని విశ్వాసుల యొక్క జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. They taught them about Christ. వారు క్రీస్తుని గురించి బోధించారు. They started living like Christ. క్రీస్తు వలె జీవించడం మొదలుపెట్టారు. People around them noticed that. చుట్టూ ఉన్న ప్రజలు ఆ సంగతి గమనించారు. Hey, what a great change these people have now. ఈ ప్రజల్లో ఒక గొప్ప మార్పు వచ్చింది. Their life is transformed. వారి జీవితాలు మారిపోయాయి. What is this transformation? ఈ యొక్క మార్పు యొక్క కారణం ఏంటి? This life is like the life of Christ whom they preach. ఈ జీవితము వారు ఎవరిని గురించి అయితే బోధిస్తున్నారో ఆ క్రీస్తు వలె ఉంది. Now we will not call them anything else. ఇప్పుడు మనం వారిని ఏ ఇతర పేరుతో పిలవం. We will call them Christians. వాళ్ళని క్రైస్తవులని పిలుస్తాం. That's how they got the name there. ఆ రీతిగా వారికి ఆ పేరు వచ్చింది. Word of God made that change. దేవుని వాక్యము ఆ మార్పును వారిలోనికి తీసుకొచ్చింది. Word of God is a mold. దేవుని యొక్క వాక్యం అలాగు వారిని మలచింది. It shapes your life. నీ జీవితానికి ఒక ఆకారాన్ని ఇస్తుంది. But you have to commit yourself to it. అయితే ఆ వాక్యానికి నీవు అప్పగించుకోవాలి. It strengthens you. అది నిన్ను బలపరుస్తుంది. It's healthful food for us. అది మనకు సహాయకరమైన ఆహారం. But what place we have given to the word of God? అయితే దేవుని యొక్క వాక్యానికి మన జీవితంలో ఏ స్థానం ఇస్తున్నాం? Come back to 1 Peter. పేతురు రాసిన మొదటి పత్రికలోనికి తిరిగి రండి. Chapter 2 verse 2. 2వ అధ్యాయం 2వ వచనం. When you come to chapter 1 verse 23, Peter says that we are begotten by this incorruptible seed which is the word of God. 1వ అధ్యాయం 23వ వచనంలోనికి వస్తే దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి మనం పుట్టింపబడిన వారమని చెప్తున్నాడు. Then in chapter 2 and verse 2 he says that we should desire the sincere milk of the word that we may grow thereby. 2వ వచనం లేక తెలుగులో 3వ వచనం మనం చూస్తున్నాం. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించుడి. Desire the word. దేవుని వాక్యం పట్ల ఆపేక్ష. Like whom? ఎలాగు? As newborn babes. క్రొత్తగా జన్మించిన శిశువులు పాల కొరకు ఎలాగ ఆపేక్షిస్తారో. Now one thing we have to notice there. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. It doesn't say that we should desire growth. ఇక్కడ ఎదుగుదలను మనం ఆపేక్షించాలని చెప్పలేదు. But what it says is you should desire the milk, the word of God. మనం దేనిని ఆపేక్షించాలి? పాలు, దేవుని వాక్యాన్ని ఆపేక్షించాలి. The comparison given there is about a newborn babe. ఇక్కడ పోలిక క్రొత్తగా జన్మించిన శిశువులు. Think about a newborn babe. క్రొత్తగా జన్మించిన శిశువుని గురించి ఆలోచించండి. It cries for milk. ఆ శిశువు పాల కొరకు ఏడుస్తుంది. Does he know anything about growth? ఎదుగుదల గురించి ఆ శిశువుకి ఏమైనా తెలుసా? No, it doesn't know anything about growth. ఎదుగుదల గురించి ఆ శిశువుకు చిన్న బిడ్డకి ఏమి తెలియదు. It knows that its stomach is empty. తన కడుపు ఖాళీగా ఉందని మాత్రం తెలుసు. And it knows that if it cries it will get milk. ఏడిస్తే పాలిస్తారని కూడా తెలుసు. What the milk will do to it, it doesn't know anything. పాలు ఆ బిడ్డకి ఏం చేస్తుందో అనే సంగతి ఆ బిడ్డకి అసలు తెలియదు. But when it consumes milk, it gives growth. అయితే ఆ పాలను ఆపేక్షించి తీసుకున్నప్పుడు ఆ పాలు ఆ శిశువుకు ఎదుగుదలను ఇస్తుంది. What I'm trying to say is don't worry about growth. నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న విషయం ఏమిటంటే ఎదుగుదలను గురించి చింతపడొద్దు. Don't have selfish desire of growth. ఎదుగుదల పట్ల
స్వార్థపూరితమైన ఆపేక్ష వద్దు. I want to become a preacher, so I want more knowledge. నేను ఒక వాక్యోపదేశకుడు, ప్రసంగికుడు కావాలి కాబట్టి వాక్యం చదవాలి. I want to become an elder. నేను పెద్దను కావాలి కాబట్టి వాక్యం చదవాలి. So I want the word of God. అందుకని దేవుని వాక్యం నాకు కావాలి. Such desire should not drive us to the word of God. ఆ విధమైనటువంటి ఆపేక్ష దేవుని వాక్యం వైపు మనల్ని తీసుకొని వెళ్ళకూడదు. But the love for the word of God. అయితే దేవుని వాక్యం పట్ల ప్రేమ, It's God's provision for me. అది నా కొరకు దేవుడిచ్చే సదుపాయం. Because of my love to the Lord, I read it. దేవుని ఎడల నేను కలిగిన ప్రేమను బట్టి నేను చదువుతాను. I hope you understood it. ఇది మీకు అర్థమై ఉంటుందని నేను ఆశిస్తున్నాను. So the desire is not for the growth, it's the desire is for the word of God itself. ఇక్కడ ఆపేక్ష ఎదుగుదల కోసం కాదు, ఇక్కడ ఆపేక్ష పాలనే వాక్యం కోసం. And that desire comes from the relationship and the affection that we have with the God. ఆ ఆపేక్ష దేవునితో మనం కలిగి ఉండే ఆప్యాయత సంబంధాన్ని బట్టి మనకు వస్తుంది. But remember, without the word of God, we cannot expect ఒక విషయం to be perfect. జ్ఞాపకం ఉంచుకోండి, దేవుని వాక్యం లేకుండా ఎదుగుదలను మనం ఎంత మాత్రం ఆశించడానికి వీల్లేదు. The second thing I said was about the fellowship. రెండవదిగా నేను మీతో చెప్పాను సహవాసము. God has saved us and put us in the local assembly in a fellowship so that we may encourage one another in the spiritual life. దేవుడు మనల్ని రక్షించి సంఘము అనే ఒక సహవాసంలో ఉంచాడు. ఎందుకంటే సహవాసంలో మనం ఒకరినొకరము ప్రోత్సహించుకోవాలని, బలపరుచుకోవాలని. When we come to Ephesians chapter 4 verses 11, 12, in all those portions we see about this. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాల్లోనికి వచ్చినప్పుడు ఆ సంగతులన్నీ మనం అక్కడ చూస్తాం. Even in Hebrews chapter 10 verses 24 and 25 we see that same truth. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24, 25 వచనాల్లో కూడా అదే మనం చూడగలం. There the writer says that we should not neglect the gathering together of the saints. అక్కడ రచయిత ఏమని చెప్తున్నాడంటే సమాజముగా కూడట మానక మనం నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్తున్నాడు. That gatherings are for encouraging one another. ఆ సమాజ కూటాలు ఒకరినొకరును ప్రోత్సహించుకోవటానికి. So the fellowship is given for us so that we may grow. మనము ఎదగటానికి, మన ఎదుగుదల నిమిత్తమే మనకు సహవాసము ఇవ్వబడింది. I'm not going into the details of that. అందులోని వివరాల్లోనికి వెళ్ళడం లేదు. Then the next thing I said was suffering. తర్వాత నేను చెప్పిన విషయం ఏంటంటే శ్రమ. When we come to James chapter 1 verses 2 to 4, యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు మనం చదివితే, there about the various troubles, suffering that comes in our life, James tells that we should count it all joy. ఇక్కడ మన జీవితాల్లో వచ్చే కష్టాలు, శ్రమలు, శోధనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మహానందముగా ఎంచుకోమని చెప్తూ ఉన్నాడు. Why we should count it all joy? అది మహానందముగా మనం ఎందుకు ఎంచుకోవాలి? Knowing this, that trying of your faith worketh patience, but let patience have a perfect work, that ye may be perfect and entire and wanting nothing. యాకోబు 1:4 మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనా కొదువ లేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. That means if we patiently stay under the sufferings, the problems that come in our life, it perfects us. దాని యొక్క అర్థం ఏంటంటే మనకు జీవితంలో ఎదురయ్యేటువంటి శోధనలలో, శ్రమలలో మనం సహనము కలిగి, ఓర్పు కలిగి ఉంటే అది మనల్ని సంపూర్ణులనుగా చేస్తుంది. The same thing we have in Romans chapter 5 also. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అదే విషయాన్ని మనం చూడగలం. There Apostle Paul says that we glory in tribulations also. అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్న మాట ఏమిటంటే శ్రమల యందు అతిశయపడుదుము అని అంటూ ఉన్నాడు. In verse 3 we have it. 3వ వచనంలో అది మనకుంది. Then he tells why we glory in tribulation. మనము శ్రమల యందు ఎందుకు అతిశయపడతామో తర్వాత చెప్తున్నాడు. It worketh patience, and patience experience, and experience hope. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగ చేస్తుంది. Notice that word tribulation. అక్కడ శ్రమల యందున అతిశయపడదము ఆ మాట గమనించండి. In English the word tribulation comes from Latin language. ఈ ఆంగ్లంలో ట్రిబులేషన్, శ్రమ అనేది లాటిన్ భాషలో నుండి వచ్చింది. In Latin language that word is tribulum. లాటిన్ భాషలో ఆ పదం ట్రిబులం అని సంబోధించబడుతుంది. That word
tribulum was used, it was the name of a device, a wooden device used for threshing. ఆ యొక్క ట్రిబులం అనేటువంటి పదం ఒక చెక్కతో తయారు చేయబడిన ఒక వస్తువును గురించి చెప్పబడింది. ఆ చెక్కతో తయారు చేయబడిన వస్తువులను నలగొడతారు. It is a wooden piece. అది ఒక చెక్క ముక్క. On the one side you have the handle. ఒక పక్క మనం పట్టుకోవడానికి పట్టు ఉంటుంది. On the head of it, on the other side you have spikes, nails stuck to it. మరొక వైపు చీలలు ఉంటాయి, మేకులు కొట్టబడి ఉంటాయి ఆ చెక్క ముక్కకు. ఒకవైపు పట్టుకోవడానికి మరొక వైపు మేకులు. When you do the harvest, మనము కోత కోసేటప్పుడు, పైరు కోసేటప్పుడు, you bring all the sheaves, ఆ పనలన్నీ తీసుకొని వచ్చి, and with this wooden device you beat on that. ఈ చెక్క ముక్కతోటి ఆ పనలన్నిటి కొడతారు ఇలాగ. And that device is called as tribulum in ఆ వస్తువు లాటిన్ భాషలో ట్రిబులం అని పిలువబడుతుంది. That word is taken and used for tribulation, the sufferings that we have. ఆ పదము తీసుకొని ట్రిబులేషన్, శ్రమలు అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. So that tells us the purpose of tribulations. ఆ శ్రమ యొక్క ఉద్దేశం ఏంటో అది మనకు తెలియచేస్తుంది. What is it? అదేమిటి? It separates the grain from the sheaf. ఈ పనలలో నుండి ధాన్యాన్ని వేరు చేస్తుంది ఆ చెక్క ముక్క, ఆ వస్తువు. Without that, this grain cannot become useful. అది లేకుండా ఈ యొక్క ధాన్యం ప్రయోజనకరంగా ఉండదు, ఉపయోగంలోనికి రాదు. So all the sufferings that we have, the Lord allows in our life, that is the purpose. మన జీవితాల్లో దేవుడు అనుమతించే శ్రమలన్నిటికీ ఉద్దేశం అదే. దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు? He is making us useful. మనలను ప్రయోజనకరమైన వారినిగా చేయటానికి, refining us, మనల్ని మనం శుద్ధి చేయటానికి, maturing us, మనల్ని పరిపక్వతలోనికి నడిపించడానికి, perfecting us, మనల్ని సంపూర్ణులుగా చేయటానికి. But we have to, with joy suffer, go through that, undergo that. అయితే మనమైతే మహానందంతో ఆ శ్రమలలో గుండా వెళ్ళాలి. Think about Joseph's life. యోసేపు జీవితాన్ని గురించి ఆలోచించండి. He became a prime minister in Egypt. ఐగుప్తులో ప్రధానమంత్రి అయ్యాడు. He was the one through whom God worked, so that his people, Israelites, may be kept safe during the time of famine. కరువు కాలంలో ఇశ్రాయేలీయులు క్షేమంగా భద్రంగా ఉండటానికి దేవుడే యోసేపును సాధనముగా వాడుకున్నాడు. God wanted a man at the top of the Egyptians. ఐగుప్తీయులకు పైన ఒక వ్యక్తి తనకు కావాలనుకున్నాడు దేవుడు. But just imagine what all he went through to reach there. అయితే అక్కడికి వెళ్ళటానికి ఏ పరిస్థితుల్లో గుండా యోసేపు వెళ్ళాడో ఊహించండి. His brothers hated him. తన సహోదరులు తనను ద్వేషించారు. His brothers put him in the pit. తన సహోదరులు తనను గోతిలో పడవేశారు. They sold him to the Ishmaelites. ఇష్మాయేలీయులకు తనను అమ్మివేశారు. He came to house of Potiphar. పోతీఫర్ ఇంటిలోనికి వచ్చాడు. He was wrongly accused. అక్కడ తప్పుడు ఫిర్యాదు తనపైన చేయబడింది. Put in the prison. చెరసాలలో వేయబడ్డాడు. You see, it was all necessary to mature him. తను పరిపక్వతలోనికి రావడానికి ఇవన్నీ అవసరమై ఉన్నది. Did he know that he was sent through all this to make him a prime minister? వీటన్నిటిలో నుండి దేవుడు తనను తీసుకొని వెళ్ళి ఐగుప్తుకు ప్రధానిని చేస్తాడని యోసేపు అనుకున్నాడా? No, he didn't know anything. లేదు, యోసేపుకి ఏమీ తెలియదు. He faithfully suffered everything. నమ్మకంగా శ్రమలన్నిటిని అనుభవించాడు. He was faithful in all the areas. అన్ని ప్రాంతాల్లో నమ్మకంగా ఉన్నాడు. He lived with the fear of God. దేవుని భయం కలిగి జీవించాడు. He might have known, well, God is allowing all this, he has a purpose. భవిష్యత్తులాగా అనుకున్నాడు, దేవుడు వీటన్నిటిని అనుమతిస్తాను. And a time came when God used him in that position. అయితే ఒక సమయం వచ్చింది, దేవుడు ఆ స్థాయిలో, ఆ స్థానంలో యోసేపును ఉపయోగించుకున్నాడు. Let me tell you one thing. నేను మీతో ఒక విషయం చెప్పనివ్వండి. We all have problems in our life. మన జీవితంలో మనకు అందరికీ సమస్యలు ఉంటాయి. Maybe small problem, maybe big problem. చిన్న సమస్య కావచ్చు, పెద్ద సమస్య కావచ్చు. Of various nature. రకరకాల సమస్యలు, నానా విధమైన సమస్యలు. There's nobody without problems. సమస్య లేని వారు ఎవ్వరు లేరు. Sometimes we look at others and say, hey, they don't have any problems. All these problems are for me only. కొన్నిసార్లు ఇలా మనం అనుకుంటే ఇతరులను చూసి వాళ్ళకి ఏ సమస్యలు లేవు, సమస్యలన్నీ నాకే వచ్చాయి అనుకుంటాం. No, there are nobody who doesn't have any problem. సమస్యలు లేని వ్యక్తి ఎవ్వరు లేరు. Very often I say like this. చాలా తరచుగా నేను ఇలాగ చెప్తాను. If there is somebody who comes and say, brother, I don't have any problem at all. ఒకవేళ ఎవరైనా మీ దగ్గరికి వచ్చి, అన్న నాకు ఏ సమస్య లేదని చెప్తే, that itself is a problem. అదే అతనికి పెద్ద సమస్య. We need problems. మనకు సమస్యలు అవసరం. Let me tell you one thing. ఒక విషయం మీతో చెప్పనివ్వండి. Whatever be our problems, whatever he allows in our life, he has a purpose.
మన జీవితంలో ఏ సమస్యలు అయితే కలిగి ఉన్నామో, ఏ సమస్యలను దేవుడు జీవితంలో మన జీవితంలో అనుమతిస్తున్నాడు, దానికి ఒక ఉద్దేశం ఉంది. We don't know what it is. అదేంటో మనకు తెలియదు. We don't know the future. భవిష్యత్తు మనకు తెలియదు. He knows where we ought to be and he is preparing us for that. మనం ఎక్కడ ఉండాలో ఆయనకు తెలుసు. దానికోసం ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడు. We don't have time to explain. వివరించడానికి సమయం లేదు. So remember, sufferings, it's to mature us. గుర్తుపెట్టుకోండి, శ్రమలు మనలను పరిపక్వతలోకి తీసుకువెళ్తాయి. So whatever be the portion that we have, praise God for it and be faithful in it. ఆ శ్రమలలో ఏ భాగంలో అయితే మనం ఉన్నామో దానిని బట్టి ప్రభువును స్తుతిస్తూ నమ్మకంగా ఉండాలి. Then the last thing I said was the temptations. చివరిగా నేను చెప్పాను శోధనలు. That is temptations to sin. పాపము చేయడానికి శోధనలు వస్తాయి. Even that also can provide for our growth. అది కూడా మన ఎదుగుదలకు సదుపాయాన్ని ఇస్తుంది. Not by falling into it, అందులో పడిపోవడం ద్వారా కాదు, but by resisting it. దానిని తిరస్కరించడం, జయించడం ద్వారా. Take this example. ఈ ఉదాహరణ తీసుకోండి. Think about people who are going to the gym. వ్యాయామశాలకు వెళ్తూ ఉంటారు కొంతమంది. ఆలోచన చేయండి. They lift weight and all. వాళ్ళు బరువులు ఎత్తుతూ ఉంటారు వ్యాయామశాలలో. Think about a person who is weighting that lift. ఒక వ్యక్తి they lifting that weight. ఒక బరువును ఎత్తుతున్న వ్యక్తిని గురించి చూడండి. What is he doing? ఏం చేస్తున్నాడు? The earth is pulling that weight down. ఆ యొక్క బరువును భూమి ఆకర్షిస్తూ క్రిందికి లాగుతుంది. Now he is resisting that pull. అయితే భూమి ఆకర్షణ శక్తికి విరోధంగా బరువును ఎత్తుతున్నాడు ఈ వ్యక్తి. Now when he resists that pull, ఆ యొక్క ఎత్తేటప్పుడు నీవు his muscles get flexed and strong. తన యొక్క కండరాలన్నీ కూడా బలంగా ఆరోగ్యంగా తయారవుతాయి. In the spiritual life also it's the same. ఆత్మీయమైన జీవితంలో కూడా అంతే. We have to resist the evil. మనము సాతానును లేక దుష్టత్వాన్ని తిరస్కరించాలి. We have to resist the temptations. మనము శోధనలను తిరస్కరించాలి. And then our spiritual muscles will grow. అప్పుడు మన ఆత్మీయమైన కండరాలు బలపడతాయి. Suppose something is there which you should not look at. అయితే ఏదైనా మనం చూడకూడనిది ఏదైనా ఒకటి అక్కడ ఉంటే, and you decide that I will not look at that, నేను దానిని చూడను అని నిర్ణయించుకుంటే, you resist that. దాన్ని నువ్వు తిరస్కరిస్తున్నావు. Or something is coming, where you should not go. నువ్వు ఎక్కడికైతే వెళ్ళకూడదు అది నీ ఎదుటికి వచ్చినప్పుడు, and you resist the temptation of going there. అక్కడికి వెళ్ళకుండా దానిని నీవు ఎదిరిస్తున్నావు. When you resist and keep on resisting, నీవు ఎదిరిస్తూనే ఉన్నట్లయితే, you are strong, you are becoming strong. నీవు బలంగా తయారవుతావు. You are growing spiritually. నీవు ఆత్మీయంగా ఎదుగుతావు. That's why I said even temptation can become means of perfection. అందుకే నేను మీకు చెప్పాను, శోధనలు కూడా మనల్ని సంపూర్ణులు కావటానికి అవి మనకు దోహదం చేస్తాయి. వాటిని మనం ఎదిరించినప్పుడు we have to leave certain things. కొన్ని విషయాలను మనం విడిచిపెట్టాలి. We have to take certain things. కొన్ని విషయాలను మనం తీసుకోవాలి. From Hebrews 6:3 we had mentioned one more thing. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:3 మరి ఒకటి అక్కడ చెప్పబడింది. What was that? అదేంటి? We will do that if God allows. దేవుడు అనుమతిస్తేనే మనం అలాగూ చేస్తాము. We will go on to perfection only if God allows. దేవుడు అనుమతిస్తేనే సంపూర్ణతతో మనం సాగిపోతాం. What it means is even if we do all this, God may not allow. No, that is not the idea. ఆ తలంపు ఏంటంటే మనము దేవుడు అనుమతించకుండా ఏదైనా చేస్తాని కాదు, అది కాదు ఆ తలంపు. God also wants us to be perfected. మనము సంపూర్ణంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. His provisions are all given for our perfection. మన సంపూర్ణత కోసమే సదుపాయాలన్నీ ఇవ్వబడ్డాయి. When it says if God permits, it means well God only gives the growth. దేవుడు అనుమతించిన ఎడలంటే అర్థం ఏంటంటే దేవుడే ఎదుగుదలను ఇస్తాడు. Even if we do all things by ourselves, we cannot generate growth. మన స్వయంగా మన స్వంతగా ఎంత ప్రయత్నాలు చేసినా మనం ఎదగలేం. In 1 Corinthians chapter 3, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో Paul said like this. పౌలు ఇలాగ చెప్పాడు, I planted, నేను నాటితిని. then what is the second one? రెండవది ఏంటి? Apollos watered, అపోల్లో నీళ్లు పోసెను. then తర్వాత God gave the growth. వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. Planting and watering, it is essential, but that cannot give growth. అయితే నాటటం, నీరు పోయటం అవసరమే కానీ అది ఎదుగుదలనివ్వదు. Growth God should give. ఆ ఎదుగుదల అనేది, వృద్ధి అనేది దేవుడు ఇవ్వాల్సిందే. That's the same thing we find over here also. ఇక్కడ కూడా అదే భావాన్ని మనం తీసుకోగలం. We have to live what should be left behind. ఏదైతే మనం విడిచిపెట్టాలో వాటిని మనం విడిచిపెట్టాలి. We have to take what should be taken. మనం ఏదైతే తీసుకోవాలో వాటిని తీసుకోవాలి. God will give the growth.
దేవుడే వృద్ధిని కలుగు చేస్తాడు. We have to depend upon Him. మనం ఆయన పైన ఆధారపడాలి. So, dear brothers and sisters, we have been looking at the topic of perfection. కనుక ప్రియ సహోదర సహోదరులారా, సంపూర్ణత అనే సందేశాన్ని, ఆ అంశాన్ని మనం చూస్తున్నాం. We have the Lord Jesus Christ, the hope of glory, indwelling us. మనలో మహిమ నిరీక్షణ అయ్యున్న క్రీస్తు నివసిస్తూ ఉన్నాడు. So, the possibility of growing in glory is possible. కనుక మహిమలో ఎదగటం అనేది సాధ్యమే. Now, Paul is telling, I labor పౌలు అంటున్నాడు, నేను ప్రయాసపడ్డాను. that others may be perfected. ఇతరులు సంపూర్ణులు కావాలని నేను ప్రయాసపడ్డాను. Means that others may grow from one measure of glory to the other measure. దానికి అర్థం ఏంటంటే ఇతరులు మహిమ నుంచి అధిక మహిమకు కొలత పెరగాలి. This is God's desire concerning each one of us also. మనలో ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు కలిగి ఉన్న కోరిక ఇది. We are perfected. మనము సంపూర్ణముగా చేయబడ్డాము. We shall be perfected. మనం సంపూర్ణంగా చేయబడతాము. Future and past we don't have to worry about. భూతకాలం కొరకు భవిష్యత్ కాలం కోసం మనం ఏ పని చేయవలసిన అవసరం లేదు. But for the perfection in the present aspect we have to do certain things. ప్రస్తుత దృక్పథం విషయంలో సంపూర్ణతను కలిగి ఉండడానికి మనం చేయవలసింది ఉంది. May the Lord help us that it may be our desire. అది మన కోరిక ఉండులాగానే దేవుడు మనకు సహాయం చేయనుగాక. Let's not continue as children, పసిపిల్లల్లాగా మనం కొనసాగకూడదు. but let us grow up into the head, the Lord Jesus Christ. అయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆయన శిరస్సుగా ఉంటుండగా ఆయన సారూప్యంలోనికి మనం మలచబడాలి, రూపాంతరం చెందాలి. May the Lord bless these words into our lives. మన హృదయాలకు ప్రభు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.